హలో అండి, ఈరోజు మనం ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ చేసుకోబోతున్నాము. దీనికి ప్రాన్స్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. బిర్యానీ మసాలా 1 స్పూన్, ధనియా జీరా పౌడర్ 1 స్పూన్, క్యాప్సికమ్, గార్లిక్, ఆనియన్ అన్నీ సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత కరివేపాకు అండ్ జీడిపప్పు తీసుకున్నాం. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నాము. రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాము. మైదా అండ్ కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ ప్లస్ 1 స్పూన్ ఆయిల్. ఫస్ట్ ఈ ప్రాన్స్ ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని బాయిల్ చేసుకుందాము వాటర్లో. ప్రాన్స్లో పసుపు, కారము అండ్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ తీసుకున్నాము. మొత్తం కలిపి ఇదిగోండి బాయిల్ చేసుకున్న ప్రాన్స్. ఫస్ట్ మైదా అండ్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం లైట్గా వేసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలా అండ్ ధనియాలు జీలకర్ర పౌడరు అన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఈ ప్రాన్స్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కలిపి మిక్స్ చేసుకోవాలి. అది డ్రైగా ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్న ప్రాన్స్ అందులో వేసుకుని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఆనియన్, క్యాప్సికమ్, కాజు అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటో కెచప్ అండ్ రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాజు అయ్యి ఒక 2 మినిట్స్ సరిపోతుంది. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా అందులో వేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ టేస్టీ.